దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 3వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదవు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశంలోనికి అనగా కానాను దేశంలోనికి ప్రవేశించబోతున్నారు. ఆ కానాను దేశంలోనికి ప్రవేశించిన తరువాత అక్కడ చాలామంది అప్పటికే ఆ దేశాన్ని ఆక్రమించుకొని ఉన్న ఆ జనాంగములను అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, యుద్ధాలు చేయాలి, వెళ్ళగొట్టాలి. అలాగూ యుద్ధాలు చేయాలి అంటే అక్కడ ఉన్న ప్రజలు సామాన్యమైన ప్రజలు కాదు. వేగు చూడడానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు నెపీలీయులను మేము చూచితిమి అని వాళ్ళు చెప్పారు. అంటే చాలా బలమైన వారు. అక్కడ ఉన్న పట్టణాలు చాలా ప్రాకారములు గల పట్టణాలు. అలాంటి వారితో యుద్ధాలు చేయవలసి ఉంది, అలాంటి వారితో పోరాడవలసి ఉంది. అక్కడ యుద్ధాలను తలంచుకుంటే లేక అక్కడ చేయవలసిన ఆ పోరాటాలను తలంచుకుంటే ఇశ్రాయేలీయులు చాలా భయపడి ఉండొచ్చు. భయముతో నిండిన ఇశ్రాయేలీయుల హృదయాలకు ప్రోత్సాహం కలిగేటట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దహించు అగ్ని వలె మీకు ముందర నడుస్తాడు, మీకు ముందుగా ఆయన దహించు అగ్నిగా నడిచి వెళ్తాడు. అంటే నీవెవరితో అయితే యుద్ధం చేయబోతున్నావో, ఏ కష్టాన్ని ఏ సమస్యను నువ్వు ఎదుర్కోబోతున్నావో ముందుగానే ఆ సమస్యను ఆయన దహించు అగ్ని వలె వెళ్ళి దానిని దహించి వేసి నీ మార్గాన్ని సరళం చేస్తాడు. ప్రియులరా, ఇది చాలా గొప్ప వాగ్దానం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎలాంటి సమస్యలు, ఎలాంటి పోరాటాలు, ఎలాంటి వ్యతిరేకతలు మనం ఎదుర్కొంటున్నా ఈ మాటలో దేవుడు మనకు దాచి ఉంచిన గొప్ప సత్యం ఏమిటంటే, మనం ఎదుర్కొనే సమస్యలు, మనం ఎదుర్కొనే పోరాటాలు, మనం ఎదుర్కొనే వ్యతిరేకమైన పరిస్థితులు అవన్నీ జయించడానికి మన శక్తి సరిపోదు. కానీ మన ఆయుధం ఏమిటంటే, అక్కడ ఇశ్రాయేలీయుల ఆయుధమైనా ఇప్పుడు మన ఆయుధమైనా ఏమిటంటే, మన ఆయుధాలు ఏమీ కాదు, దేవుని యొక్క వాగ్దానమే మన ఆయుధం. మన శక్తి వలన మనము చేయలేము. కానీ దేవుడు అంటున్నాడు, మీకు ముందుగా వెళ్ళి దహించు అగ్ని వలె వారిని నశింపచేస్తాను, ఆ సమస్యలను తొలగిస్తాను, మార్గాన్ని సరళం చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం మన పరిస్థితులను, మన సమస్యలను చూసినప్పుడు ఆ మార్గం ఏమాత్రం కూడా తెరవబడినట్లుగా అనిపించదు. మనకి మార్గం మూసుకొని పోయింది, ద్వారాలు మూసుకొని పోయాయి అన్నట్లుగా ఉంటుంది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ముందుగా వెళ్ళి దహించు అగ్ని వలె ఆ పరిస్థితిని అంతటిని నేను సరళం చేస్తానని. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఇశ్రాయేలీయులకు ముందుగా వెళ్ళి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు దేవుడు కదా. అలాగే ఇప్పుడు కనాను దేశంలోనికి వాళ్ళు వెళ్ళబోతున్నప్పుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఆ తరువాత మనం యెహోషువ గ్రంథం అంతా చూస్తే ఆ శత్రువులను ఇశ్రాయేలీయులు జయించుటలో దేవుడు ఎన్ని గొప్ప శక్తివంతమైన కార్యాలు చేశాడో మనకు తెలుసు. ఎరుకో గోడలు కూలిపోవడం మనకు తెలుసు. ఆ యుద్ధాలన్నిటిలో కూడా దేవుడు వారికి ఇచ్చిన జయము, ఆ దేశాన్ని, ఆ భూమిని స్వతంత్రించుకోవడానికి ఇశ్రాయేలీయులను బలపరిచిన దేవుని శక్తి అదంతా మనకు తెలుసు. దాన్ని మనం చూసినప్పుడు మనకు కూడా అలాంటి శక్తిని దేవుడు ఇస్తాడు. మనకు కూడా ఆ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏ సమస్య అయినా, కుటుంబంలోనైనా, బిడ్డల జీవితాల్లోనైనా, నీ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులలోనైనా, లేక ఆరోగ్య సంబంధమైన ఇబ్బందుల్లోనైనా, కుటుంబ సంబంధాల్లో ఇబ్బందులున్నా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా వాటన్నిటి మధ్య దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మనకు ముందుగా వెళ్ళువాడు, మన మార్గాన్ని సరళం చేసే దేవుడు. ఈరోజు నీవు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఒకవేళ నీ కుటుంబం, నీ బిడ్డల కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు,
ఒకవేళ ఇంకా ఏదైనా పరిస్థితులు జటిలంగా నీకు అనిపిస్తే, యవ్వన బిడ్డలు వారి భవిష్యత్తుల కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో ఏమాత్రం కూడా ముందుకు సాగలేకపోతున్నాను అనుకుంటున్న జటిలమైన పరిస్థితి ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ముందుగా వెళ్ళి ఆ మార్గాన్ని నేను సరళం చేస్తాను. ఈరోజు ఈ వాగ్దానం నీదే. నీకు ముందుగా వెళ్ళువాడు నీ పరిస్థితులను, నీ ఇరుకును, నీ ఇబ్బందిని అంతటిని కూడా తొలగించి నీకు మార్గాన్ని సరళం చేసేవాడు, ద్వారాలు తెరిచేవాడు, నీకు సహాయం చేసేవాడు, నీకు జయం ఇచ్చేవాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ముందుగా వెళ్తాను. నీ ప్రతికూలమైన పరిస్థితి అంతటిని కూడా దహించు అగ్ని వలె దహించి వేసి ఆ పరిస్థితిని అంతటిని తొలగించి నిన్ను ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచుతాను. అలాంటి ఆశీర్వాదకరమైన స్థితి పొందుకోగలిగేటట్లుగా నువ్వు ముందుకు సాగినట్లయితే దేవుడు గొప్ప సహాయం చేస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని బట్టి అలాగే ఈ పురుకొల్పుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న వారిలో ఎవరు ఏ సమస్యలో ఉన్నా, ఎవరు ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నా, వాటన్నిటినీ ఎదుర్కోవడానికి మాకైతే శక్తి సరిపోదు ప్రభువా. అయితే మాకు ముందుగా నీవు వెళ్ళి ఆ పరిస్థితుల్లో మా మార్గాలను సరళం చేసి మమ్ములను ఆశీర్వాద స్థితిలోనికి నడిపించే దేవుడు గనక మీకు స్తోత్రాలు. అలా ఈ మాటలు విన్న బిడ్డలందరినీ అలాంటి ఆశీర్వాద స్థితిలోనికి నడిపించి నీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ వారిని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో ఉంచి నీ నామాన్ని నీవు మహింపరచుకోమని ప్రార్థన చేస్తూ విన్న బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ వారి అవసరతల్లోనూ వారి సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసునామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.